బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక గవర్నర్ కోటాలో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈరోజు 11 గంటలకు ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి ఎటకెలకైతే ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేబినెట్ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గవర్నర్ కు పంపించడం, గవర్నర్ కూడా వెంటనే దాన్ని ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అయితే 11 గంటలకు శాసన మండలి కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. పలు దఫాలుగా వివాదాస్పదంగా మారినటువంటి ఈ యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కుర్ర సత్యనారాయణ దాసోత్సవం ఇప్పటికే దానిపైన హైకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా గతంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశాలు గత బీఆర్ఎస్ సర్కారు వీళ్ళ యొక్క పేర్లను ప్రతిపాదన చేయడం, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం దొరకకపోవడంతో తర్వాత వచ్చినట్టు కొత్త గవర్నమెంట్ కొత్త పేర్లను ప్రతిపాదన ఇవ్వడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. హైకోర్టు కూడా ఇటు గవర్నర్ విచక్షణకే వదిలేయడంతో ఇటు గవర్నర్ కూడా మారినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా వీళ్ళు కుర్ర సత్యనారాయణ దాసోత్సవం సుప్రీంకోర్టు తరఫున కూడా తట్టినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక నిర్ణయాన్ని వెల్లడించడంతో దీంతో ఇటు దీనికి క్లియర్ అయిపోయింది. ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ కు మళ్ళీ ఆ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పంపించడంతో ఇటు గవర్నర్ కూడా దానికి వెంటనే ఆమోదం తెలపడంతో ఈ యొక్క ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి గెజిట్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు శాసన మండలి కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున మీదేసుకొని ఆ ఉద్యమాన్ని అన్ని తానే వ్యవహరించి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారకుడైనటువంటి ఇటు ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు జేఏసీ అధ్యక్షునిగా ఉండి సకల జనులు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి అదేవిధంగా తెలంగాణలో ఆ తెలంగాణ ఏర్పడడానికి ప్రధానంగా జేఏసీని రూపొందించడంలో క్రియాశీలకంగా చేయడమే కాకుండా సబ్బండ వర్గాల ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కోదండరాం కు ఈ యొక్క ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటా కింద కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరొకవైపు సియాసత్ ఎడిటర్ కుమారుడైనటువంటి అమీర్ అలీ ఖాన్ కూడా ఈ యొక్క అవకాశం కల్పించడం నేపథ్యంలో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావించినటువంటి ఆ నేపథ్యంలోనే ఈ యొక్క 2 ఎమ్మెల్సీలను కూడా ఒక అంటే వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి వీళ్ళకు కేటాయించడంతో ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి వివాదం లేకుండా ఉండాలని చెప్పి భావించరా కానీ ప్రారంభంలోనే అనేక
ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేస్తామని శాసనమండలికి వెళ్ళి కూడా భేటీ చేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రాంబాబు.